కంఫర్టబుల్గా కూర్చో. ఇది పట్టుకో. హోల్డ్ ద గిటార్. ఈ గిటార్ కనిపెట్టింది ఆ అమ్మాయిల కోసం. ఈ కిందున్న కర్వ్ మీ థైస్ కోసం. ఈ పైన కర్వ్ మీ చెస్ట్ లైన్ కోసం. Where do I keep the fingers? ముందు గిటార్ని ఇలా దగ్గర తెచ్చుకో. ఫింగర్స్ని స్ట్రింగ్స్ మీద పెట్టు. ఈ పిక్ పడే. జస్ట్ లూజన్ అప్ యువర్ ఫింగర్స్. ఈ ఫింగర్స్తో ఇలా టచ్ చేయి. జస్ట్ ఫీల్ ఇట్. అలా సంచు గిటార్ నేర్పిస్తుంటే ఎంత బాగుందో. ఆ టైంలో వాడు ఏం చేసినా మనకు ఆపబుద్ధి కాదు. అసలు ఏ యాంగిల్లో చూసినా దానికంటే నేను బాగుంటాను. నేను అడిగితే గిటార్ నేర్పలేదు, దానికెందుకు నేర్పాడు? కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా? నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రై, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా మీ సంగతి. చెప్పుకోబే. చెప్తాన్రా. హలో ఎంగళ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేల్ పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు.